హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. కనిపిస్తున్నాయి కదండి రొయ్యలు. ఈ రొయ్యలతోనైతే మీకు ఫ్రై చేసి చూపిస్తానండి. బజ్జీ మిరపకాయలు యాడ్ చేసి ఫ్రై చేస్తాను. అదిగోండి బజ్జీ మిరపకాయలు 2 తీసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకోండి. మసాలా కోసం ఉల్లిపాయ 1, టమాటాలు 2, అల్లము, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, గసగసాలు, ధనియాలు, స్పైసెస్, జీడిపప్పు అండి. మొత్తం మెత్తని పేస్ట్లా పట్టేసుకోండి మిక్సీ. పొయ్యి మీద కళాయి పెట్టుకున్నానండి. హీట్ ఎక్కుతుంది. ఆయిల్ వేసుకుందాం. ఆ ఆయిల్లో ప్రాన్స్ వేసుకుందాం. కలుపుకోండి. మొత్తం ప్రాన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు బాగా వేయించేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోండి. బాగా మగ్గిపోయండి ప్రాన్స్ అయితే. ఇప్పుడు తీసుకుందాం. కళాయిలో ఆయిల్ పోసుకున్నానండి. హీట్ ఎక్కుతుంది. వెల్లుల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. వేసుకుందాం. ఎర్రగా వేయించుకోవాలన్నమాట. బ్రౌన్ కలర్లో రావాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందామండి. పచ్చిమిర్చి వేసుకుందాం. చూడండి, పసుపు వేసుకుందాం. కలుపుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి బ్రౌన్ కలర్లోకి రావాలండి. ఆనియన్స్, పచ్చిమిర్చి బ్రౌన్ కలర్లోకి వచ్చేయండి. ఇప్పుడు ఇందాక మసాలా పేస్ట్ చెప్పాను కదా, మసాలాని వేసుకుందామండి. వేసుకోండి. బాగా మగ్గించుకోవాలండి మసాలా పేస్ట్ని. కొత్తిమీర, కరివేపాకు వేసాం కాబట్టి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి. ఫ్రై కాబట్టి ఇలా వేసుకోవాలండి. పిల్లలు చాలామంది తినరు కదండి. కొత్తిమీరని తినరు చాలామంది. కరివేపాకును కూడా పక్కన పెట్టేస్తారు. ఇలా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. అసలు తెలియదు కూడా వాళ్ళకి మనం వేసిన సంగతి. చాలా చాలా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. టేస్ట్గా కూడా ఉంటుందండి. కమ్మగా ఉంటుంది అన్నమాట కర్రీ. మసాలా ఇలా మగ్గిన తర్వాతే కాస్త మగ్గాకి వేసుకోవాలండి మిర్చిని, బజ్జీ మిర్చిని. ఇవ్వండి ఇలా మధ్యలో గంటలు పెట్టుకోవాలన్నమాట. ఘాట్లా పెట్టుకొని వేసుకోవాలి. కలుపుకోండి. మసాలా మొత్తం మిర్చికి పడుతుందండి. మనం తింటున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. సాల్ట్ వేసుకుందామండి. కారం వేసుకుందాం కొంచెం. కలుపుకోండి. బాగా కలుపుకొని మసాలా పేస్ట్ అంతా బాగా మగ్గిపోయి ఆయిల్ పైకి స్ప్రెడ్ అవ్వాలండి. అంత బాగా మగ్గించుకోవాలన్నమాట. నా ఛానల్ అయితే ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. మాలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. నాకు సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు కూడా లైక్లు చేయట్లేదు, కామెంట్స్ కూడా పెట్టట్లేదండి. ప్లీజ్ అండి, మాకు ఇంట్రెస్ట్ రావాలంటే మీరు ఖచ్చితంగా కామెంట్స్ పెట్టాలి, లైక్లు కూడా చేయాలండి. మాలాంటి వాళ్ళకి మీరు ముందుకు తీసుకెళ్ళాలండి. మసాలా మొత్తం బాగా మగ్గిపోయిందండి. ఆయిల్ పైకి స్ప్రెడ్ అవుతుంది కదా. ఇప్పుడైతే ప్రాన్స్ వేసుకుందాము. కలుపుకోండి. మంటని కొద్దిగా చిన్నగా పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో కంటే ఇంక తగ్గించే పెట్టుకోవాలన్నమాట. బాగా మగ్గాలి. ప్రాన్స్ వేసాం కదా, వేగిపోవాలండి బాగా. కొంచెం వాటర్ పడతాయండి, ఎక్కువ వేయకూడదు. ఫ్రై అని చెప్పాను కదా. కలుపుకొని దగ్గరికి మగ్గించేసుకోవాలండి బాగా. మంటని కొద్దిగా సిమ్లోనే పెట్టుకోండి. ఎందుకంటే ప్రాన్స్ కాబట్టి అడుక్కి మాడిపోద్దండి త్వరగా. అందుకే చెప్తున్నాను, చిన్న మంటలోనే ఉంచుకొని మంచిగా మగ్గించేసుకోండి. ఈ మిర్చి కూడా మసాలా అది పట్టి చాలా బాగా ఉడుకుతాయి అన్నమాట. బాగా దగ్గరికి మగ్గిపోయిందండి. చాలా బాగా వేగిపోయిందన్నమాట. ఇలా మగ్గించుకోవాలి. ఇంక ఇంతకంటే కూడా దగ్గరికి మగ్గబెట్టేసి ప్రాన్స్ ఇంకా హార్డ్గా ఏం చేసుకోవచ్చు. ఇంకా కాస్త మగ్గాలండి. ఇప్పుడైతే కొంచెం ధనియాల పొడి వేసుకుందాం, జీరా పొడి వేసుకుందాం, గరం మసాలా వేసుకుందాం. కలుపుకొని బాగా ఇంకా కొంచెం దగ్గర పడాలండి. కలుపుకొని మళ్ళీ మగ్గించుకోండి. వేపాకు వేసుకుందాం, కొత్తిమీర వేసుకుందాం. కలుపుకోండి.
ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ ఫ్రై అండి. బజ్జీ మిరపకాయతో అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుందండి. ఈ మిరపకాయ తింటే ఎంత టేస్టీగా ఉంటుందంటే నేను ఇంక చెప్పలేనండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ స్టైల్లో మీరు చెయ్యండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ప్లీజ్ అండి నా కొత్త ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.